హాయ్ అండి. విషయం ఏంటంటే ఇంతకనే నారా లోకేష్ గారి వీడియోలు ఒక రెండు అయితే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. ఒక రెండు వీడియోలు బాగా ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పాలి. ఒక రెండు వీడియోలు నారా లోకేష్ గారి ఏంట్రా అనే వీడియోలు అంటే కనుక జగన్ గారిని బూతులు తిడుతున్నటువంటి వీడియో, జగన్ గారిని బూతులు తిట్టినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోని తీసుకొచ్చాను ఏంటంటే ఒకసారి మీకు కూడా వినిపిందామని. ఎందుకురా అది ఎందుకు పెట్టాలి, అసలు ఎందుకు ఇప్పుడు మాకు ఆ వీడియో చూపించాలి అని అంటే కనుక సోషల్ మీడియాలో చాలామంది అడుగుతుంది ఏంటంటే ఆ వీడియో పెట్టి ఏంటి మీరు తిడితే బూతులు అవి నీతులు, ఎవరైనా బయట వాళ్ళు తిడితే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు, ఈ రకంగా అయితే మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అంటే మీరు తిడితే బూతులు కాస్త నీతులు అయిపోతాయి, మీరు తిడితే బూతులు కావవి, బయట వాళ్ళు తిడితే మాత్రం మీరు అరెస్ట్ చేసేస్తారు అని సోషల్ మీడియా వేదికగా ఎక్కువైతే కనుక ఈ రెండు వీడియోలు హైలైట్ చేస్తాయి. ఆ రెండు వీడియోలు మీకు చూపిందామనే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అంటే ఒకటండి, ఎవరు తిట్టినా ఏంటి ఎవరు మాట్లాడినా మాట్లాడకూడని మాటలు బూతులు ఎవరు మాట్లాడినా ముమ్మాటికి తప్పే, నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా. కాబట్టి అది అధికారంలో ఉన్న వాళ్ళైనా అధికారంలో లేని వాళ్ళైనా నాకు తెలిసి మీకు కూడా తెలిసి జగన్ గారి నోటు వెంట బూతులు అయితే నేనైతే వినలా. ఒకవేళ నేను వినని ఏమని ఉంటాయని నాకు తెలియదు, కానీ నేను విన్నంత వరకు జగన్ గారి నోటు వెంట బూతులు వినలా. లేదు కొంచెం బూతు పదాల్లాంటి ఆ అర్థాన్ని ఇచ్చే పదాలు కూడా నేను వినలా. ఒకవేళ మీరు వింటే నాకు తెలియదు, కానీ అసలు అలాంటివి వచ్చినాయా లేదా ఫస్ట్ నేను లైక్ చేసి చెప్తాను. ఈ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పండి. జగన్ గారు ఏ సందర్భంలో అయినా బూతులు తిట్టాడా, నాకు సమాధానం తెలియాలి. అంటే నేను వింటున్నా జరగలేదు అది. కాకపోతే లోకేష్ గారు ఈ రెండు వీడియోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. అవి చూడాలంటే ముందు మీరు ఫస్ట్ లైక్ చేయండి. రాష్ట్ర ప్రజలకి అన్ని విషయాలు తెలియాలండి. మంచి తెలియాలా చెడు తెలియాలా అని అంటాను నేను. కాబట్టి మీ బాధ్యతకు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ మాత్రం ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం ఏంటనేది మాట్లాడుకుందాం. ఓకే. చెప్తే మా ఎందుకు డీటెయిన్ చేస్తాను తెలియపోతే ఎందుకు ఎవడు ఆర్డర్ ఇచ్చాడు? నేమ్ దట్ ఫెలో హూ సైడ్ సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందలు మింగడానికి వెళ్ళాడు అక్కడికి. నడవండి ప్లీజ్, ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ హావ్ టు మీట్ మై ఫాదర్, ఐ హావ్ రైట్. నో వాట్ యు మీన్? లేదండి రాజ్యాంగం ఏమండి ఎప్పుడు సార్ నడవండి ఇంటికి వచ్చిన నో ఇప్పుడు లేదు అప్పుడు ఎందుకు నో ఐ హావ్ రైట్ టు గో టు మై హౌస్. నో రాజు గారు డోంట్ మేక్ మీ ఫిజికల్. సిచ్యువేషన్ ఏం లేదు, మీరు అందరు ఆపేశారు, మా నాయకులు డిటైన్ చేశారు. ఐఎమ్ మీటింగ్ మై ఫాదర్. సిచ్యువేషన్ ఏం లేదు, నడవండి రాజు గారు. డోంట్ నో దిస్. తండ్రిని చూసాక మీరు ఆపుతున్నారు. ఎప్పుడు సిచ్యువేషన్ ఎక్కడుంది? బయట ఏం గొడవలు జరిగింది? చుట్టుపక్కల ఏం గొడవలు జరుగుతున్నాయి? మళ్ళీ విజయవాడకి వెళ్ళడానికి ఏం ప్రాబ్లమే? టమాటో రైతులు రేపు ఉంది, నేను మారుతాను అక్కడ. ఆ కెచప్ ఫ్యాక్టరీ గురించి మారుతాను అక్కడ. పెడతాడు కదా కెచప్ ఫ్యాక్టరీ, చెప్పినాడు కదా రైతుల గురించి. కెచప్ ఫ్యాక్టరీ పెడితే రైతులు ఏం ప్రాబ్లం. ఏమైంది ఫ్యాక్టరీ? ఓకే భారతమ్మ పేరు పెట్టబా, భారతి కెచప్ అని. నాకేమైంది? పెట్టచ్చు కదా అని పెట్టాడు. చూసారుగా నారా లోకేష్ గారు ఏమన్నారో. ఎవరు పంపారు మిమ్మల్ని? మీ బాసు పంపాడా? మీ బాసు అదే జగన్ పంపాడా ఏంటి? లండన్లో ఉన్నాడు కదా, ముండల్ని మింగడానికి వెళ్ళాడు కదా అని ఒక బూతు ప్రయోగించాడు అక్కడ. నేను చెప్పనవసరం లేదు, వివరణ నుంచి మీకు అంతే తెలుసు. కానీ మింగడం ఈ పదాలన్నీ కూడా ఇప్పుడు ఏంటనేది మీకు అంత వాస్తవం తెలుసు. కాకపోతే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, అధికారంలో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని అలా మాట్లాడినా సరే, బూతులు తిట్టినా సరే, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్ గారి హయాంలో ఏదో కేసులు పెట్టేశారంటే 1, 2 అలా జరిగినాయేమో. అప్పుడు నేను కూడా జగన్ గారి గురించి మాట్లాడా. అంటే మనం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బూతులనే మనం మాట్లాడడం మనకి ఇష్టం ఉండదు. ఆ పద్ధతి, ఆ పద ప్రయోగమే నచ్చదు నాకు. కాబట్టి అంటే ప్రశ్నించడం అనేది అప్పుడు ప్రశ్నించా ఇదే జగన్ గారిని. ఇప్పుడేమో ఎవరు అధికారం నుండి వాళ్ళు ప్రశ్నిస్తారంటే నాకున్న పందా అది. కాబట్టి అప్పుడైతే కనుక మరి ఇంత దారుణం అయితే లేదు అనేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అసలు. కాబట్టి ఇలా మాట్లాడడం ఎంతవరకు సబు? అదే ఇప్పుడు మాట్లాడితే కనుక ఎలాగే అధికారంలో ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఎలా ఇప్పుడు మాట్లాడితే కనుక దాని మీద పర్యవసానాలు ఎలా ఉంటాయి చూసారుగా. భాస్కర్ రెడ్డి అనుకుంటే ఇలా చాలామంది ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులు చాలామంది అరెస్టులు అవుతున్నాయి. బూతులు మాట్లాడటం తప్పే అంటాను మమ్మాటిగా నేను, కానీ మనం కూడా మాట్లాడకూడదు కదా, అది నా ఇంటెన్షన్.
అర్థమైందిగా మీకు. కాబట్టి జగన్ గారి సతీమణి గారి గురించి లోకేష్ గారు వ్యంగ్యంగా మాట్లాడిన మాట లోకేష్ గారు, అలాగే కార్యకర్తలు చాలామంది చాలా దారుణంగా మాట్లాడారు అనుకోండి. జగన్ గారి పిల్లల పుట్టుకల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళేం టచ్ చేయలేదు. జగన్ గారి సతీమణి గారి గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళేం టచ్ చేయలేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా లోకేష్ గారిని కానీ ఏమని అంటే కనుక ఖచ్చితంగా అరెస్టులు అయితే జరుగుతాయి అనేది కనుక ఒక ఇది అయితే కనుక పాస్ చేశారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరు మాట్లాడినా అది తప్పేనండి 100%. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.